మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఒడిశాలోని పూరి దగ్గర తీరం దాటింది. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో అక్కడ గాలి వీస్తుంది. ఒడిశా నుంచి ఛత్తీస్గఢ్ వైపు వెళ్తున్న వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వారం పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. కోస్తాంధ్రలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని మంగళవారం ఉదయం 11:30 వరకు ఫ్లాష్ ఫ్లడ్స్ రావచ్చని హెచ్చరించింది. శాటిలైట్ లైవ్ అంచనాల ప్రకారం రాత్రి నుంచి ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయంటోంది ఐఎండీ. ఉత్తరాంధ్రలో అతి భారీ వర్షాలు పడే సంకేతాలు కనిపిస్తున్నాయన్న ఐఎండీ అరేబియా సముద్రంలో గాలి వేగం గంటకు 30 కిలోమీటర్లుగా ఉందని, ఆ గాలులు తెలుగు రాష్ట్రాల్లో వీస్తాయని తెలిపింది. వాయుగుండం ప్రభావంతో దక్షిణ ఒడిశా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక మల్కాన్గిరిలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరి జనం ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వాయుగుండం ప్రభావం ఏపీపై మరో 24 గంటలు ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా ఉమ్మడి కృష్ణా జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అలాగే విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాలలో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది. ఈ హెచ్చరికలతో అలర్ట్ అయిన అధికారులు పలు జిల్లాలలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. పలు జిల్లాలలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఇక ఉత్తరాంధ్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనకాపల్లి జిల్లాలోని తాండవ జలాశయంలోకి వరద ప్రవాహం పెరిగింది. నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో గేట్లు ఎత్తి నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. అలాగే జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 380 అడుగులు కాగా ప్రస్తుతం 379 అడుగులుగా నీటి మట్టం ఉంది. దీంతో 600 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల వాసులను హెచ్చరిస్తున్నారు. ఇక ఉత్తరాంధ్రలోని పలు చోట్ల కొండ చర్యలు విరిగి పడుతున్న ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి.